అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మాత అన్నపూర్ణాదేవి కథ ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. అన్నపూర్ణాదేవిని మనసులో తలుచుకొని భక్తి శ్రద్ధతలో ఈ కథ విన్నవారికి సిరి సంపదలకి లోటు లేకుండా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్మవారి కథ విందామా? శ్రీమాత్రే నమః. శ్రీ మాత అన్నపూర్ణాదేవియే నమః. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీతో ప్రపంచమంతా మాయ, అన్నం కూడా మాయే అన్నారు. పార్వతీదేవికి అది నచ్చలేదు. భక్తులు తనను ఆకలి తీర్చే అమ్మగా, తాము కోరిన వాటిని ప్రసాదించే దేవిగా భావిస్తారు. అందుకే శివుడి మాటలు నచ్చక కాశీ విడిచి వెళ్ళిపోయింది అమ్మవారు. దానితో అక్కడ దుర్భరమైన కామం ఏర్పడి ప్రజలు అన్నపానాదుల కోసం అలమటించడం జరిగింది. ఎక్కడా ఎవరికీ తిండి దొరకలేదు. ప్రజలు కష్టాలు చూసి చలించిపోయిన తల్లి మళ్ళీ కాశీకి చేరుకొని భక్తులను కరుణించింది. పార్వతి రాక తెలుసుకున్న శివుడు వెంటనే ఆమె దగ్గరకు వచ్చి తన భిక్షపాత్రను చూపించటమే కాకుండా తను అంతా మాయే అనటం సరైనది కాదు అని చెప్పాడు. భర్త సత్యాన్ని గ్రహించినందుకు సంతోషించి సతీదేవి తానే స్వయంగా ఆయనకు భోజనం పెట్టింది. అప్పటి నుంచి పార్వతీదేవిని అన్నపూర్ణగా, నిరతాన్న ప్రదాతగా కొలుస్తారు. కవలిమాత అనే ఆమె ఒకప్పుడు కాశీలో నివసిస్తూ ఉండేది. ఆమె జీవనోపాధి కొరకు గవ్వలను అమ్ముతూ ఉండేది. ఆమె సదా ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించేది, ఆరాధించేది. శివారాధనకు ముందుగా గంగా నదిలో స్నానమాచరించేది. గంగ స్నానం తరువాత విశ్వేశ్వర దర్శనం అయిన తరువాత ఆమె ఆహారాన్ని స్వీకరించేది. ఒకరోజు ఆమె స్నానం చేసి గట్టుకు రాగానే ఒక హరిజనుడు ఆమెను ముట్టుకొన్నాడు. దీంతో ఆమె చాలా కోపగించుకుంది. హరిజన స్పర్శ కారణంగా ఆమె తిరిగి గంగలో స్నానానికి వెళ్ళింది. అలా ఆమె స్నానం చేయడం, తిరిగి హరిజనుడు తాకడం, తిరిగి స్నానానికి పోవడం చేస్తుండగా రాత్రి సమయం అయిపోయింది. ఆమె రోజంతా భోజనం చేయలేదు. కాశీ అన్నపూర్ణమాత క్షేత్రం కనుక ఆ క్షేత్ర సరిహద్దులో ఎవరూ భోజనం చేయకుండా ఉండకూడదు కనుక అన్నపూర్ణాదేవి స్వయంగా కవలికి ప్రత్యక్షమై తన క్షేత్రంలో ఎవ్వరూ పస్తులు ఉండకూడదు కనుక భోజనం చేయమని చెప్పింది. కవలీమాత మాత్రం విశ్వేశ్వర దర్శనం చేయకుండా భోజనం చేయనని చెప్పింది. అన్నపూర్ణమాత కోపించి ఆమెను కాశీ సరిహద్దుల్లో దాటి వెళ్ళమని ఆదేశించింది. కవలి కాశీ సరిహద్దులు దాటి వెళ్ళి ఆమె విశ్వేశ్వర దర్శనం చేయలేకపోయినందుకు చింతిస్తూ శివుని గురించి తపస్సు చేసింది. ఆమెకు శివుడు ప్రత్యక్షం కాగానే ఆమె, ఈశ్వరా, నా భక్తిలో లోపమేముంది? నన్నిలా కాశీ నుండి పంపిన తరువాత నేనిక నీ దర్శనం ఎలా చేయగలను అని ఆవేదన పడింది. ఈశ్వరుడు, కవలి, నీ భక్తి తిరుగులేనిది. అయినప్పటికీ హరిజనుడు శృతి తాకాడని తిరిగి స్నానం చేయడం అపరాధమే కదా. నాకు హరిజనులు పురిజనులు కాదు, సకల ప్రాణులు ఒక్కటే. ఎవరైనా నన్ను స్మరించవచ్చు, ఎవరైనా నన్ను పూజించటానికి అర్హులే. నీవు హరిజన స్పర్శ అపవిత్రమని భావించి చేసిన అపరాధమే ఈ దండన లభించింది నీకు. అయినప్పటికీ నీ భక్తికి, తపస్సుకు మెచ్చి నీకు ఒక వరం ఇస్తాను. ఇక మీదట నా భక్తులు నన్ను దర్శించినంత ఫలితం నీకు ఇస్తాను. భక్తులు నీకు కానుకలు సమర్పించి వారి దర్శన ఫలితాలను తిరిగి పొందగలరు అని చెప్పి అదృశ్యమయ్యాడు మహాశివుడు. అప్పటి నుండి కవలీమాత అయ్యింది. కనుక భక్తులు కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్న ఫలితం కవలీమాతకు దక్కుతుంది. అందుకు పరిహారంగా భక్తులు కవలీమాత దర్శనం చేసుకొని ఆమెతో, ఈ గవ్వలు నీకు సమర్పిస్తున్నాము, కాశీ ఫలితంగా నాకు ఇవ్వు అని ప్రార్థించి భక్తులకు కాశీకి పోయిన ఫలితం దక్కుతుందని విశ్వసించబడుతుంది. కనుక కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు కవలీమాతను కూడా దర్శించుకుంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదు. అటువంటి అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్ ఆ కాశీ అన్నపూర్ణ అనుగ్రహం తప్పనిసరి.
ఆ అమ్మను నిత్యం కొలిచేవారికి అన్నపాదులకు ఎటువంటి లోటు ఉండదు. ప్రతినిత్యం భోజనం చేసేటప్పుడు లేదా పాత్రకాలంలో దేవుడు పూజ చేసేటప్పుడు ఆ అమ్మను కృతజ్ఞతపూర్వకంగా ఆ తల్లి స్తోత్రాలు శ్లోకాలు చదువుకుంటే మరింత విశేషంగా అమ్మ దయ ఉంటుంది. అన్నపూర్ణాదేవి కథ విన్నారు కదండి. ఈ కథ విన్న వారికి అన్నానికి అలాగే సిరి సంపదకి లోటు అనేది ఉండదు. తర్వాత కథ, చాలా సంవత్సరాల క్రితం కాంచీవరంలో శివయ్య అనే స్వర్ణకారుడు ఉండేవారు. అతను బంగారు నగలు తయారు చేయడంలో నిపుణుడు. అతను చేసే ఏ నగైనా సరే చాలా అందంగా ఉంటుంది. ఆడవాళ్ళు ధరించే గొలుసులు, గాజులు, పాపిడి చేరు లాంటి నగలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా నడుముకు ధరించే వడ్డానం అతను చేసే చాలా బాగా అమరేది. అతను చేసినంత బాగా నడుముకు పెట్టుకొని నగ చేయడం ఇంకెవరి వల్ల అయ్యేది కాదు. దానివల్ల అందరూ అతని చేత నగలు చేయించుకోవాలని ఉబలాట పడుతూ ఉండేవారు. స్త్రీల నగలే కాక పురుషులు ధరించే నగలు కూడా అతను తయారు చేస్తూ ఉండేవాడు. కానీ అతను అపర శివభక్తుడు. విష్ణు పేరు వినడం కూడా అతనికి ఇష్టం ఉండదు. దానివల్ల అతను కేవలం శివభక్తులకి మాత్రమే నగలు చేసేవాడు. అదీ కాక శివయ్య నిరంతరం పూజ చేసుకోవడం ఇష్టపడేవాడు. నిరాడంబరంగా జీవించేవాడు. దానివలన అతను ధనార్జన గురించి కానీ రాజాశ్రయం గురించి కానీ ఏనాడూ ఆలోచించేవాడు కాదు. ఇదిలా ఉండగా ఆ ప్రాంతపు మహారాణికి శ్రీ మహావిష్ణువు ఆలయం కట్టించాలని కోరిక కలిగింది. ఆమె తనకి స్వామి కలలో కనపడి కోవెల కట్టమని ఆదేశించినట్టు చెప్పి ఆలయ నిర్మాణం చేయించి స్వామివారి నగలు ఆస్థాన స్వర్ణకారులు తయారు చేసేవారు. అయితే స్వామివారు నడుముకి పెట్టే ఆభరణం ఏమాత్రం బాగా కుదరక మహారాణికి నిరాశ కలిగింది. అప్పుడు ఆమె చెలికత్తె ఆమెకు శివయ్య గురించి చెప్పి తన స్నేహితురాలి ద్వారా శివయ్య తయారు చేసే నడుముకి పెట్టే నగ తప్పించి రాణిగారికి చూపించింది. ఆ నగలు అందం చూసి మహారాణి మైమర్చిపోయింది. శివయ్య చేత స్వామివారి నగలు చేయించాలని వెంటనే నిర్ణయించి శివయ్యని పిలిపించింది. ఈ విషయం తెలియని శివయ్య రాణిగారి వద్దకు వచ్చాడు. రాణిగారు చెప్పింది విని శివయ్య తను ఆ నగను చేయలేనని, తను శివుని తప్ప వేరే దైవాన్ని నమ్మను అని చెప్పాడు. మహారాణికి చాలా కోపం వచ్చింది. ఇతను ఎందుకు చేయడు అన్న పంతం వచ్చింది. అక్కడ శివయ్య గురించి తెలిసిన వారు జోక్యం చేసుకొని శివయ్యతో ఇలా చెప్పేవారు, శివయ్య, ఇది మహారాజుతో వ్యవహారం. ఈ ఒక్కసారికి ఈ నగ చేసివు, లేకుంటే అనవసరంగా శిక్షకు గురి కావలసి ఉంటుంది. అయితే శివయ్య, నేను విష్ణు ఆలయంలోకి వెళ్ళను కదా, కొలతలు లేకుండా నగ ఎలా చేయాలి అని అడిగాడు. దానికి మిత్రులు, మేము ఆ కొలతలు నీకు ఇస్తాము, నువ్వు దాని ప్రకారం నగలు చేసివు చాలు అని స్వామివారి నడుము కొలతలు తీసి శివయ్యకు అందజేశారు. శివయ్య ఆ కొలతల ప్రకారం నగ చేసి అందజేసి తన ఊరు వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని అడిగాడు. కానీ మహారాణి ఆలయ పెద్దలతో ఆ నగ స్వామివారి నడుముకు అలంకరించి చూడమని చెప్పింది. ఆలయ పెద్దలు అలాగే చేసేసరికే నగ బెత్తడు చిన్నదైంది. మళ్ళీ మహారాణి శివయ్యని నగ సరిచేసి ఇమ్మంది. శివయ్య చేసి ఇచ్చాడు. మళ్ళీ అలాగే చిన్నదైంది. ఇలా 3 సార్లు జరిగేసరికి శివయ్య ఆశ్చర్యపోయాడు. కొలతలు సరిగ్గా ఇవ్వటం లేదేమో, అందుకే సరిగ్గా అమరటం లేదేమో అని అన్నాడు. మహారాణి స్వయంగా అప్పుడు నువ్వే శివయ్యనే స్వయంగా నడుము కొలతలు తీసుకోమంది. కానీ శివయ్య విష్ణు దర్శనం చేసుకోడు కదా. దానికి ఒక మిత్రుడు ఒక పరిష్కారం చెప్పాడు. నువ్వు కళ్ళకి గంతలు కొట్టుకొనిరా, మేము నీకు సహాయం చేస్తాం అన్నారు. శివయ్యకి ఇష్టం లేకపోయినా ఎలాగో కొలతలు తీసి నగ ఇచ్చేసే తన ఊరు పోవచ్చని కళ్ళకు గంతలు కట్టుకుని గుడిలోకి బయలుదేరాడు. మహారాణి కూడా వారితో గుడికి వెళ్ళింది. గుడిలో శివయ్య స్వామివారి నడుము చుట్టూకు చెయ్యి పెట్టేసరికి అతనికి శివలింగం తాకినట్లు అనుభూతి కలిగింది. శివయ్య ఉలిక్కిపడి ఇదేంటి శివాలయమా అనుకుంటూ కళ్ళ గంతలు తీసేశాడు. ఎదురుగా విష్ణు విగ్రహం. చటుక్కును కళ్ళు మూసుకొని మళ్ళా కొలతలు నడుముకు తాకేసరికే ఈసారి చేతికి నెలవంక నాగుపాము తగిలాయి. మళ్ళీ ఆశ్చర్యంతో కళ్ళు తెరిచేసరికే శ్రీ మహావిష్ణువే. మళ్ళీ కళ్ళు మూసుకొని కొలతలు దిగిపోతే అర్ధనారీశ్వరంతో తోచింది. కళ్ళు తెరిస్తే మహావిష్ణు, కళ్ళు మూస్తే శివుడులా కనిపిస్తున్నాడు. ఇలా ఉండేసరికే శివుడికే కనువిప్పు అయింది, శివయ్యకే కనువిప్పు అయ్యింది.
వెంటనే చెప్పలు వాయించుకుంటూ, స్వామి, ఈ మూర్ఖుడికి కనువిప్పు కలిగించావా? శివకేశవులు ఒక్కరే అన్న విషయాన్ని నాకు తెలిసేలా చేశావు. అహంకారం చేత విష్ణువు కన్నా శివుడే మిన్నా అని నిన్ను నిర్లక్ష్యం చేసినా ఈ దీనుడికి అసలు నిజం బోధపడేటట్లు రుజువు చేశావు. ఇకపై నా జీవితంలో శివకేశవ సేవతో వినియోగిస్తాను అని పాదాభిషేకం చేస్తున్న శివయ్యని అందరూ ఆశ్చర్యంగా చూశారు. ముందుగా మహారాణి తేరుకొని, శివయ్య, నువ్వు గొప్ప భక్తుడు కాబట్టే స్వామి నీ ద్వారా శివకేశవులు ఒక్కటే అన్న సత్యం ప్రజలందరికీ తెలియచెప్పారు. ఇకపై ఎవ్వరూ శివకేశవుల విషయంలో వాదులాడుకోవద్దు అని శాసనం వేయించుకున్నారు అని ప్రకటన ఇచ్చింది. ప్రజలందరూ హర్షం ప్రకటించారు. ఆశ్చర్యకరంగా స్వామివారి నగలు ఎలాంటి మార్పులు చేయకుండానే శివయ్య చేత్తో అలంకరించేసరికి అతికినట్లు సరిపోయింది. విన్నారు కదండి. ఈ కథ ద్వారా మనకు శివుడు విష్ణువు వేరువేరు కాదు, శివకేశవులు ఇద్దరూ ఒక్కరే అన్న తెలుసుకున్న ఈ కథ మీకందరికీ ఎంతో నచ్చి ఉంటుందని, ఆ శివయ్య విష్ణుమూర్తి ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతవరకు ఈ 2 కథలు విన్న వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది. మరో మంచి ఆధ్యాత్మిక కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు.